డి న్యూస్ కు స్వాగతం. ఈ రోజు వార్తలోని ముఖ్య అంశాలు. కార్మిక వ్యతిరేక విధానాలపై ఫిబ్రవరి 12వ తేదీ తలపెట్టిన సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని గిరి సిపిఐ మండల కార్యదర్శి జిపి రామారావు అన్నారు. మంగళవారం విలేకరుల సమావేశంలో రామారావు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్స్ కార్మిక వ్యతిరేక విధానానికి నష్టం కలిగిస్తున్నాయని ఆయన అన్నారు. పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దు చేసిన మోడీ ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు లబ్ధి చేకూరుస్తుందన్నారు. ఇంతవరకు అమలవుతున్న కనీస వేతన చట్టాన్ని అమలు చేయడం లేదని ఆయన తీవ్ర స్థాయిలో బీజేపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 11 ఏళ్ల కాలంలో పారిశ్రామికవేత్తలకు లక్షల కోట్ల రూపాయలు దోచిపెట్టారని ఆయన దుయ్యబట్టారు. భూములు, గనులు అంబానీ అదానీలకు కట్టబెట్టారని రామారావు అన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం, వైసీపీ మద్దతునిస్తున్నాయని ఆయన అన్నారు. దేశవ్యాప్తంగా కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై జరిగే సమ్మెలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆయన కోరారు. నా పేరు జిపి రామారావు, భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ కనిగిరి మండల కార్యదర్శి. కేంద్ర కార్మిక సంఘాలు తలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె రేపు 12వ తేదీ దేశవ్యాప్తంగా కూడా జరగబోతుంది. కేంద్రంలో ఉన్నటువంటి దాదాపు 12 కేంద్ర కార్మిక సంఘాలు మొత్తం కూడా దేశవ్యాప్తంగా సంఘటిత అసంఘటిత రంగ కార్మికులందరూ కూడా మరి ఈ సమ్మెలోకి రాబోతున్నారు. అయితే ఈరోజు నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి కార్మిక, కర్షక, రైతు వ్యతిరేక విధానాల మీద ఈ యొక్క సమ్మె చేపట్టడం జరుగుతుంది. మోడీ 11 సంవత్సరాల పాలనలో